శోభిత, నాగచైతన్య ఒకరి గురించి మరొకరు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఇందులో వారి మధ్య సంబంధంలో మొదటి అడుగు ఎవరు వేశారు, ఎవరు క్షమాపణ చెబుతారు, వారి వంట నైపుణ్యం, వారి వింత అలవాట్లు ఉండడం విశేషం. వోగ్ ఇండియాతో మాట్లాడుతూ ఒకవేళ ప్రపంచ వినాశనం జరిగితే వారి మనుగడ నైపుణ్యాల గురించి కూడా శోభిత, నాగచైతన్య మాట్లాడారు. ఇంతకీ శోభిత, చైతు ఏమన్నారంటే, శోభిత, చైతన్య ఇంటర్వ్యూకి సంబంధించి వారి యూట్యూబ్ ఛానల్లో వోగ్ ఒక వీడియోను పంచుకుంది. గొడవలు జరిగినప్పుడు మొదట ఎవరు సారీ చెబుతారన్న ప్రశ్నకి శోభిత స్పందిస్తూ తానే అని చెప్పింది. కానీ దీనికి చైతన్య కౌంటర్ ఇచ్చాడు. ఆమె సారీలు, థ్యాంక్యూలను నమ్మదని చైతన్య అనడం విశేషం. వారి వింత అలవాట్ల గురించి, వాటిలో ఏవి చూడ్డానికి ముద్దుగా అనిపిస్తాయో కూడా వీళ్ళు చెప్పారు. శోభితలో ఇలాంటి అలవాట్లు ఖచ్చితంగా ఉన్నాయని చైతు చెప్పారు. ఇక టాపిక్ వంట వైపు వెళ్ళింది. ఇద్దరులో ఎవరు బాగా వంట చేస్తారని అడిగినప్పుడు తామిద్దరం వంట చేయమని చైతు చెప్పారు. అయితే వెంటనే శోభిత స్పందిస్తూ అతడు రోజు రాత్రి తనకి హాట్ చాక్లెట్ చేసి ఇస్తాడు అని చెప్పింది. దీనికి కూడా చైతు కౌంటర్ వేశారు. ఇది వంట కిందికి రాదని, హాట్ చాక్లెట్, కాఫీ లాంటివి వంటలు కావని, అసాధారణ స్కిల్స్ కూడా నీకు లేవని శోభితను ఆట పట్టించారు. మెనీ థ్యాంక్స్ అంటూ శోభిత దీనిపై స్పందించింది. ఒకవేళ జాంబీ వినాశనం వస్తే ఎవరు ఎక్కువ కాలం తట్టుకోగలరు అనే ప్రశ్నకి ఇద్దరం అని కూడా వాళ్ళు సమాధానమిచ్చారు. చైతన్య చాలా రొమాంటిక్గా ఉంటాడు అని శోభిత చెప్పగా, ఆమె మంచి ఎంకరేజింగ్ మాటలు చెబుతుందని, నవ్వుతూ ఉంటుందని చైతన్య చెప్పారు. ఇక పార్కింగ్ చలాన్ వచ్చే అవకాశం ఎవరికి ఎక్కువ అనే ప్రశ్నకి శోభిత డ్రైవ్ చేయదు కాబట్టి అది తనకే వస్తుంది అన్నారు. దీనికి శోభిత స్పందిస్తూ నేను డ్రైవ్ చేయను, నేను అతన్ని పిచ్చివాణ్ణి చేస్తాను అని చెప్పింది. సినిమాలు చూడడం అడిగిన ప్రశ్నకి శోభిత సినిమాలు ఎక్కువగా చూడదు అని చైతు చెప్పారు. ఇక ఎవరు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎక్కువగా డ్రామా చేస్తారు అని జంటను అడిగినప్పుడు ఇద్దరు ఒకరి పేర్లు మరొకరు చెప్పారు. చైతన్య చాలా డ్రామా క్రియేటివ్ అని శోభిత చెప్పగా, నువ్వు జ్వరంతో ఉన్నప్పుడు స్పృహ కోల్పోతున్నావు, కుప్పకూలుతున్నావు అని అతడు సమాధానమిచ్చాడు. ఆ సమయంలో తాను నిజంగా అనారోగ్యంగా ఉన్నాను అని, అదేమీ డ్రామా కాదని ఆమె చెప్పింది.